నమస్తే, వెల్కమ్ టు పల్లె విజయ్. నేను భానుశ్రీ. ఇక మనం ప్రస్తుతం బంజారా హిల్స్ మీ సేవ కేంద్రంలో అయితే ఉన్నాము. అయితే ప్రభుత్వం ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి కోర్ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ జూలై 21 నుంచి కూడా ఇందిరమ్మ ఇళ్ళ దరఖాస్తులు చేసుకోవచ్చు. అది మీ సేవ ఆన్లైన్ ద్వారా అన్నట్టు కూడా ప్రకటించడం జరిగింది. ఇక ఇది చివరి తేదీ ఆగస్టు 10 వరకు కూడా ఛాన్స్ ఉన్నట్టుగా కూడా అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం మీ సేవ కేంద్రంలో ఉన్నాం. మరి ఇక్కడ పబ్లిక్ పట్ల ఎట్లా స్పందిస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి మేనేజర్స్ కావచ్చు, ఎట్లా మరి ఇందిరమ్మ ఇళ్ళ దరఖాస్తులు ఎట్లా స్వీకరిస్తున్నారు, దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అంటే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి, నమస్తే. హాయ్, మీ పేరు? సంధ్య. ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తు చేస్తారా? ఇప్పుడే చేస్తున్నాం. ఏమేమి అంటే ఇక్కడ ఉన్నటువంటి మేనేజర్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి టీమ్ మిమ్మల్ని ఏమేమి ఫామ్స్ అడగడం జరిగింది? ఓన్లీ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీస్. ఈరోజే వచ్చారా? అంటే వచ్చాను. అంటే మీరు నార్మల్గా ఇంతకుముందు ఎప్పుడు ఇందిరమ్మ ఇల్లుకు దరఖాస్తు పెట్టుకోలేదు? అంటే పెట్టాం కానీ అప్పుడు రాలేదు, మళ్ళీ అప్లై చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమేమి స్టేటస్ చూస్తున్నారు అంటే మీ దరఖాస్తుకు సంబంధించి? ఇంకా లేదు, ఇప్పుడే లేను. ఈరోజు రావడం ఫస్ట్ టైం? అవును. ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తుకు వచ్చారా? అవునండి, దరఖాస్తు కోసం వచ్చాము. అప్లికేషన్ చేసాము, అప్లై అయిపోయింది. సర్వర్ కూడా స్పీడ్గానే ఉంది, ప్రాబ్లం లేదు. కాకపోతే అంతకుముందు కూడా 2-3 సార్లు అప్లై చేసాం. అట్లా కాకుండా ఈసారి కూడా కొంచెం వచ్చే అవకాశం ఉంటే గవర్నమెంట్ తరఫున ఇదే చేస్తున్నామండి. ఓన్లీ అప్లై చేయడమే సరిపోతుంది. ఇంతకుముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడైనా ఇంకా అంతకుముందు అయినా కూడా ఓన్లీ అప్లై చేసుకొని వదిలేసుకోవడమే సరిపోతుంది. ఈసారి 10,000 కూడా పే చేసి మరి అప్లై చేస్తున్నాం. కాకపోతే ఈసారి అప్లై చేయడం 10,000 పే చేయాలని చెప్పారా? 10,000 పే చేయాలని చెప్పారు. తర్వాత మళ్ళీ ఒకవేళ శాంక్షన్ అవ్వకపోతే 10,000 మళ్ళీ రిటర్న్ వస్తాయని చెప్పారు. సబ్సిడీ బోన్ కూడా 6 లక్షలు మీరు ఒకవేళ పెట్టుకోవాలని చెప్తారు. దాన్ని 3 టైమ్స్లో పే చేయాలంట. అయితే ఈసారి మళ్ళీ అప్లై చేసుకోవడం వరకే కాకుండా ఈసారి ఇస్తే బెటర్ అన్నట్టుగా ఆశతో చేస్తున్నాం. డబ్బులు కట్టారా? డబ్బులు కట్టారు, ఫ్రీగా చేస్తాను. ఈసారి మాత్రమే డబ్బులు కడుతున్నాను. సో ఏమేమి కావాలని అడుగుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి మేనేజర్? ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి ఆధార్ కార్డ్స్ ఇస్తే సరిపోతుంది. ఏరియా ఎక్కడ? బంజారా హిల్స్, నందినగర్. నందినగర్లోనే. ఇవన్నీ ఇక్కడ కిందకి వస్తాయి కాబట్టి ఇక్కడ అప్లై చేస్తాను. ఏమైనా ఇబ్బందిగా ఉందా లేకపోతే ఎట్లా స్పందిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి? ఇక్కడ బాగానే ఉంది, కాకపోతే కొంచెం లేట్ అవుతుంది అంతే. ఒక 1 అవర్ అట్లా వెయిట్ చేయాల్సి వస్తుంది అంతే, అంతకుమించి ఏం లేదు. సార్ నమస్తే అండి, మీ పేరు? సుభాన్. మీరు ఇందిరమ్మ ఇళ్ళకి దరఖాస్తు పెట్టారు? ఇప్పుడే చేశాను. ఇప్పుడే దరఖాస్తు పెట్టారు? ఇప్పుడే పెట్టాను. మీ అప్లికేషన్ నెంబర్ అనేది రావడం జరిగింది? ఇచ్చారు, రిసిప్ట్ ఇచ్చారు. ఇప్పుడే మీ దరఖాస్తు స్టేటస్ ఏం చూపిస్తుంది? ఇప్పుడే అప్లై చేశాను, రిసిప్ట్ ఇచ్చారు. ఇంకా తెలియదు. ఎట్లా స్పందిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి? బాగానే చేస్తున్నారు, బాగానే అడిగి కోఆపరేట్ చేస్తున్నారు. ఇది ఫస్ట్ టైమా మీరు ఇల్లుకు దరఖాస్తు పెట్టుకోవడం? అంటే డబుల్ బెడ్రూమ్ దాంట్లో కూడా పెట్టాము. ఇది కూడా ఒకసారి అప్లై చేద్దాము అంటే కాల్ సెంటర్ నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ది ఇంటర్వ్యూ చూశాను. అందులో కాల్ సెంటర్ నెంబర్ ఇచ్చారు కదా, దాన్ని కాల్ చేసి అడిగితే అప్లై చేయొచ్చు అని చెప్పారు. ఇది కూడా పెట్టి చూద్దాం, ఇది ఏదన్నా డబుల్ బెడ్రూమ్ అని వస్తుందని చెప్పి పెట్టాము. మీ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందా? ఉందండి, గెజిటెడ్ ఆఫీసర్ దగ్గర ఉన్నట్టు అది చూపిస్తుంది లిస్ట్లో. ఎందుకంటే ఇంతకుముందు కూడా అప్లికేషన్ పెట్టాను. ఎన్నిసార్లు పెట్టుంటారు ఇంతకుముందు? ఒకటేసారి పెట్టానండి, ప్రజాపాలన ఒకసారి పెట్టాను. అది అప్లికేషన్ అయితే ఫార్వర్డ్ అయింది. ఎంపీడీఓ అప్రూవల్ తర్వాత ఇప్పుడు గెజిటెడ్ ఆఫీసర్ అని చూపిస్తుంది. మళ్ళీ ఇది కూడా ట్రై చేద్దామని చెప్పి పెట్టాను. మరి ఎందుకని రాలేదు అది? అంటే ఇంతకుముందు కూడా అప్లికేషన్ ప్రాసెస్ జరుగుతుంది కదండి, అది ఇంకా దాని కింద ఈ ఇల్లు ఇస్తామన్నారా లేకపోతే ఇది సపరేట్గా? ఇది సపరేట్. మళ్ళీ ఏమేమి ఫామ్స్ అడుగుతున్నారు? ప్రస్తుతం అయితే ఆధార్ కార్డు ఒకటే తీసుకున్నారు, తర్వాత ఏమడుగుతారో తెలియదు. ఇంకా మళ్ళీ ఏ పత్రాలు అడగలేదు? ఇంకేం అడగలేదు, ఆధార్ కార్డు ఒకటి తీసుకున్నారు. ఫ్యామిలీ మొత్తం ఆధార్ కార్డు తీసుకున్నారు. సో అంటే ఎవరు అంటే మీ ఏరియా ఎక్కడండి మీరు? జూబ్లీ హిల్స్లో. సో అంటే ఏమైనా డబ్బు కట్టించుకోవడం అట్లాంటివి ఏమైనా జరుగుతుందా? నార్మల్ ఏదైతే గవర్నమెంట్ ఫీ ఉందో అదే కట్టించారు. ఎంత కట్టారు? 10,162 అని కట్టారు. ఏమైనా ఇలాంటి ఏమైనా ఇబ్బందులు ఎదురవ్వడం అట్లా జరిగిందా? ఎలాంటి ఇబ్బంది లేదు, అంతా బాగానే చేస్తాం. అంటే రాగానే వెంటనే అంటే స్పీడప్ అయింది ఇక్కడ వరకు? వర్క్ అయితే బాగానే ఉంది. పొద్దున్న రాగానే జనాలు ఎక్కువ ఉండే, కొంచెం టైం పట్టింది ఆ లైన్లో నుంచి చేసుకునే వరకు. నేను 1.5 అవర్ అవుతుంది వచ్చి. ఓకే, ఇప్పుడైనా హోప్ ఉందా వస్తుంది ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి మన ఆశ ఉందా మీకు? కొంచెం ఆశతోనే పెట్టానండి, వస్తుందనే ఆశ, రావాలని. అంత మళ్ళీ ఎప్పుడైనా అంటే మళ్ళీ రావాల్సి ఉంటుందని చెప్తున్నారా లేకపోతే ఇప్పుడు అప్లికేషన్ పెట్టారు దీంతో వర్క్ అయిపోయింది మీరు ఇంకెళ్ళొచ్చు అని? ఇప్పుడైతే వీళ్ళు ఏం చెప్పలేదు, రిసిప్ట్ ఇచ్చారు. ఇక 10వ తారీఖు తర్వాత డ్రా తీస్తారు కదా, అప్పుడే తెలుస్తుంది. టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కూడా కనుక్కోవచ్చు అని కూడా ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు. అంటే మీకు ఏమైనా సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ కూడా కాల్ చేసి కనుక్కోవచ్చు అంటున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా చెప్పారా?
వీళ్ళేం చెప్పలేదండి. నేను నా ఇంటర్వ్యూ చూశాను, నేను ఇన్స్టాగ్రామ్లో వస్తే చూసి నేనే కాల్ చేసి మాట్లాడాను అనమాట. చేసి కనుక్కొని ఇవాళ వచ్చి అప్లై చేశాను. ఎట్లా స్పందించారు? బాగానే స్పందించారండి. కొంచెం టైం పట్టింది వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి, అంటే వేరే కాల్స్ లైన్లో బిజీగా ఉన్నారని వచ్చింది. తర్వాత సమాధానం బాగానే చెప్పారండి. మీరు ఇంతకుముందు కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు కదా, మరి ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా స్పందన రావడం జరిగిందా? అంటే అది ఆన్లైన్ స్టేటస్ చెక్ చేయడమే అండి, మళ్ళీ ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఎవరిని అడగలేదు. ఆన్లైన్ చెక్ చేసుకున్నాను, నాకు ఎంపీడీఓ అప్రూవల్ అని చూపించింది మొన్నటిదాకా. ఇప్పుడు గెజిటెడ్ ఆఫీసర్ది చూపించింది. మీ పేరండి? అలివేలు. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే ఏరియా? రిలయన్స్ రోడ్ నెంబర్ 12 నుంచి వచ్చినాము. ఇందిరమ్మ ఇళ్ళ దరఖాస్తుకు సంబంధించి ఏమేమి అడుగుతున్నారు? మీరు ఏమేమి ఫామ్స్ అడిగిర్రు, మా అమ్మది మా నాన్నది డీటెయిల్స్ అడిగిర్రు అంతే. అంతే, ఇంకా ఏమి ఇబ్బంది లేదు, తొందరనే అయిపోయింది పని. అంటే నార్మల్గా అంటే 10,000 రూపాయలు కూడా కట్టించుకుంటున్నారని తెలిసి డబ్బులు కట్టారా? 10,000 122 రూపాయలు కట్టించుకున్నారు. సబ్సిడీ కింద కూడా 5 lakhs ఇస్తున్నారు, 6 lakhs మమ్మల్ని. ఇప్పుడైతే వీళ్ళు ఏం చెప్పలేదు, వచ్చిన తర్వాత అంత కట్టాలి, 6 lakh 4 monthsకు 1 lakh అట్లా కట్టాలని చెప్పారు నాకు. 4 monthsకి 1 lakh చొప్పున 3 times లో కట్టారు. కట్టించుకుంటానని చెప్పి గతంలో కూడా అప్లికేషన్ పెట్టుకున్నారా మీరు? అంటే డబుల్ బెడ్రూమ్కి సంబంధించి పెట్టుకున్నాం కానీ శాంక్షన్ అయిందా? రాలేదు అసలు మాకు. ఎక్కడ గజం స్థలం కూడా లేదు కానీ ఎక్కడ రాలేదు మాకు. అంటే గతంలో ఏమైనా డబ్బులు కట్టడం అట్లా ఏమైనా జరిగిందా? పెట్టలేము అప్పుడు. ఇప్పుడు ఫస్ట్ టైం డబ్బులు కట్టి ఎట్లా ఆశిస్తున్నారు ఈసారైనా అవుతుంది అనుకుంటున్నారు? రావాలని కోరుకుంటున్నాం. నమ్మకం ఉందా వస్తుంది? నమ్మకం అయితే ఉంది, చెప్పలేము ఇక. అంటే మన ఇప్పుడు వెరిఫికేషన్ చేసినప్పుడు కూడా అంటే ఏమేమి సమస్యలు ఉన్నాయి అవన్నీ ఎట్లా చూస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి మేనేజర్స్ కావచ్చు? ఇక్కడ ఏం అడగలేదు, జస్ట్ మాకు ఆధార్ కార్డులు అడిగిండ్రు, ఆధార్ నెంబర్ కొట్టుకుంటున్నాం అని చెప్పారు వాళ్ళు. మళ్ళీ రావాలని చెప్పారా? ఇంతటితో అయిపోయి చెప్పలేదు, రిసిప్ట్ ఒకటి ఇచ్చారు మాకు అంతే, ఏం చెప్పలేదు వాళ్ళు. ఇంకా ఆన్లైన్లో డీటెయిల్స్ అన్ని కనుక్కోవచ్చు. ఆన్లైన్లో పెట్టుకొని వాళ్ళు నాకు రిసిప్ట్ ఇచ్చారు. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? ఉషా అండి. ఇందిరమ్మ ఇళ్ళ దరఖాస్తుకు వచ్చారా? అవునండి, దరఖాస్తు చేసుకున్నారా? ఇంకా చేసుకోలేదు, లైన్లో ఉంది. ఏమేమి అడుగుతున్నారంటే ఫామ్స్? తెలియదు నాకు, ఈరోజు ఫస్ట్ టైం రావడమా? ఈరోజే ఫస్ట్ టైం వస్తుంది. గతంలో కూడా ఏమైనా అప్లికేషన్ పెట్టుకోవడం జరిగిందా డబుల్ బెడ్రూమ్కి సంబంధించి? పెట్టుకున్నాం, ఏమైంది మరి? అది రాలేదు మాకు, క్యాన్సిల్ అయిపోయింది. అంటే దాదాపు ఎన్ని రోజులు వెయిట్ చేసి ఉంటారు? అంటే స్టార్టింగ్ పెట్టారు కదండి అన్నిటికీ 6 పథకాలు, అందులోనే పెట్టినాం మేము. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు పెడుతున్నాం. గతంలో ఏమైనా ఇట్లా డబ్బులు కట్టడం జరిగిందా? ఏం లేదు, ఏం కట్టలేదు. ఇప్పుడు కూడా అప్లికేషన్కి 10,000 రూపాయలు కట్టమని చెప్తున్నారంట. అంటే అవును అంటున్నారు. నమస్తే అండి, మీ పేరు? ఆనంద్ అండి. మీరు ఉండే ఏరియా ఎక్కడ? ఇక్కడ బంజారా సింగడ బస్తీ. ఇందిరమ్మ ఇళ్ళ దరఖాస్తుకు సమర్పించడానికి. అవును, ఇందులో దానికోసం వచ్చాము, బట్ ఇక్కడ లైన్ చాలా ఎక్కువ ఉంది. ఇంకోటి ఏంటంటే మా మిస్సెస్కి వాళ్ళ ఊర్లో ఉంది, ఎప్పుడో ఇందిరమ్మ పాతకి ఇచ్చారు. సో వాళ్ళకి ఇస్తారో ఇవ్వరో డౌట్. నా పేరు మీద అయితే ఏం లేదు, బాయ్స్కి ఇస్తారో ఇవ్వరో అది గ్యారంటీ అయితే లేదు. అప్లికేషన్ అయితే చేస్తున్నాం. ఏమేమి అడుగుతున్నారు దరఖాస్తుకు సంబంధించి? ఏమేమి ఫామ్స్ అడుగుతున్నారు? ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఇంకా క్యాస్ట్ అనుకుంటా, క్యాస్ట్ అడుగుతున్నారు. మరి కొందరు ఓన్లీ ఆధార్ కార్డు మాత్రమే అడుగుతున్నారని చెప్తున్నారు. ఇక్కడ రిక్రూట్మెంట్ అయితే పెట్టారు స్క్రీన్ మీద, అవన్నీ కావాలని అడుగుతున్నారు. గతంలో అప్లై చేసుకున్నారు? లేదండి, ఇదే ఫస్ట్ టైం. డబ్బులు ఏమైనా అడుగుతున్నారు? అప్లికేషన్ సంబంధించి 10,163 రూపాయలు కట్టాలని చెప్తున్నారంట. అదే ఫీజు అడుగుతున్నారు, దానికి గురించి ఇంకా ఎక్కువ ఏమి అడుగుతారు. మీ పేరు లబ్ధిదారుల అటువంటి జాబితాలో ఉందా? ఇంతకుముందు మా మిస్సెస్ పేరు మీద వచ్చింది, ఫస్ట్ మరి ఇప్పుడు నేను ఎంట్రీ చేయాలి. వాళ్ళు ఇప్పుడు ఫామ్స్ తీసుకునే ముందు కావచ్చు, మీ పేరు అందులో స్టేటస్ చెక్ చేసే ముందు కాబట్టి ఎట్లా చూస్తున్నారు? వాళ్ళ వర్క్ ఎట్లా? అంటే ఇంకా వెళ్ళే ప్రాసెస్కి వెళ్తే తెలుస్తుంది. ఈసారైనా హోప్ ఉందా వస్తుంది అని చెప్పి? మేబీ మేమైతే అప్లికేషన్ చేయడం మా బాధ్యత, ఇవ్వడం గవర్నమెంట్ బాధ్యత. గవర్నమెంట్ సబ్సిడీ కింద 5 lakhs ఇస్తూ మళ్ళీ మిమ్మల్ని ఎవరైతే దీనికి అర్హత కలిగినటువంటి వాళ్ళని కూడా 6 lakhs పెట్టుకోవాలి, 4 monthsకి 1 lakh చొప్పున కూడా పెట్టుకోవాలని చెప్తున్నారంట. దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ తెలుసా మీకు? అంత డీటెయిల్స్ ఏం తెలియదు, బట్ గవర్నమెంట్ స్కీమ్ బెటరు. అంటే బయట రెంట్కునే బదులు ఇది పెట్టుకోవడం, ఓన్ హౌస్ వస్తుంది దానికంటే. గవర్నమెంట్ ఇస్తే బాగుంటుంది. ఈ పథకం ద్వారా మీకు ఎలాంటి ఆశలు ఉన్నాయంటారు? ఒక సొంత ఇల్లు వస్తే బాగుంటుందని ఆశ ఉంది అంతే.